బేగంపేట ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. విమాన సాగర్ పవన్ విమాన విన్యాసాల్లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు. 4 ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఉదయం ఎయిర్ షో ప్రారంభం కాగానే తమ విన్యాసాలు ప్రారంభించాయి. అయితే ఈ 4 ఒకటి కొన్ని కారణాల వల్ల న్యూ బోయినపల్లి ఆర్య సమాజం ఒక భవనంపై పడింది. దీంట్లో పైలట్ మృతి చెందినట్టు ఇప్పుడే మాకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. అలాగే ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనే గల బొన్పల్లి ఇక్కడ ఒక 2 టవర్ ఉంది, ప్రైవేట్ టవర్. సెల్ టవర్ పైన బిల్డింగ్ పైన ఇది కూలిపోయింది ఒక ఎయిర్ క్రాఫ్ట్. అయితే ఈ మంటలు తర్వాత ఈ ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పేస్తున్నాయి. లోపల ఎవరైనా ఉన్నారా, మరి పైలట్ ఏంటి, ఆ వివరాలు ఏమి ఇంకా అందలేదు. అంటే సంఘటన జరిగి దాదాపు అర్ధగంట కావస్తుంది, ఇంకా గుర్తించలేదా పోలీసులు? గుర్తించలేదు. అయితే టోటల్ గా సెల్ టవర్ ఉన్నట్లు ఆ బ్యాటరీస్ ఈ ఫ్లైట్ టోటల్ గా బుగ్గిపాలు అయిపోయింది. అయితే లోపల ఏముంది అనే శకలాలు అవన్నీ విడదీస్తున్నారు ఇప్పుడే వాళ్ళకి. అలాగే ఆ బిల్డింగ్ కి సంబంధించిన గాయపడ బిల్డింగ్ లో ఓనర్ గానీ ఆ బిల్డింగ్ లో ఏదైనా ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకైనా ప్రమాదం సంబంధించిన ఒక్కసారి శబ్దం రావడంతో భయభ్రాంతులకు గురైన కానీ అంత తప్ప ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు వాళ్ళకు. అయితే ఈ సౌండ్ విని ఒక్కటేసారి వీధిలోకి వెళ్ళి ఆహాకారాలు చేసి వీధిలోకి వెళ్ళారు. 1000 మంది చుట్టూ జమ అయిపోయారు వాళ్ళకి ఇక్కడ. అలాగే ఎవరైనా ఈ విమాన శకలాల దగ్గర మనకు అంతున్న సమయం 4 గాయపడ్డారు, ఇంకేమైనా ఎక్కువ మంది గాయపడి ఉన్నారా? లేదు, అది ఎయిర్ క్రాఫ్ట్ అందులో 4 మాత్రమే ప్రయాణిస్తారు. అయితే అందులో ఉన్న వారి పరిస్థితి ఏంటి, ఇంకో ఈ శకలాలు విడదీస్తే గానీ చెప్పలేము. లోపల ఉన్నారు, మరి బయటకు వచ్చినా ఏంటనే విషయమే ఇక్కడ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన పోలీసులు స్వాధీనపరుచుకున్నారు చుట్టూ సరౌండింగ్ ఏరియా బిల్డింగ్ ని. లోపలికి ఎవరు రానివ్వట్లేదు, వాళ్ళు అదే ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు. అంటే మీరు ప్రస్తుతం స్పాట్ లో ఉన్నారు కదా శ్రీనివాస్, మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం కొలాప్స్ అయిపోయిందా? ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం దాని రూపం లేకుండా అయిపోయింది వాళ్ళది. ప్లస్ పక్కనే టవర్ సంబంధించిన బ్యాటరీస్ అవి టోటల్ గా బర్నింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ ఒక విమానం పడిపోయిందనే ఆనవాళ్ళు లేకుండా ఒక ముద్దలాగా అయిపోయింది వాళ్ళకి. అంటే బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అయింది, ఇది ఎయిర్ క్రాఫ్ట్ కూలిన బిల్డింగ్ మొత్తం. ఓన్లీ పైన ఉన్న అవుట్ హౌస్ తర్వాత ఈ సెల్ టవర్ సంబంధించిన రూమ్, ఈ 2 రూములు మాత్రమే టోటల్ గా పగిలిపోయి కూలిపోయినాయి. అలాగే శ్రీనివాస్, మీరు అక్కడ ఉన్నారు కదా, రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది అంటున్నారు, మరి రెస్క్యూ టీం సంబంధించిన సభ్యులు ఏమైనా చెప్తున్నారు ఈ ఘటనపై? వాళ్ళు విధులనే బిజీగా ఉన్నారు వాళ్ళకి, మనతో మాట్లాడడానికి వాళ్ళకి టైం లేదు. వాళ్ళు ఆ శకలాలు విడదీసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలాగే ఆ భవన యజమాని గాని ఎవరైనా మీరు మాట్లాడారా, వాళ్ళు ఏమంటున్నారు ఈ ఘటనపై? వాళ్ళు టోటల్ గా ఈ సరౌండింగ్ ఏరియాలో బిల్డింగ్ విడిచిపెట్టి వదిలిపోయి ఎటో వెళ్ళిపోయారు వాళ్ళైతే, భయభ్రాంతులకు గురై. వాళ్ళు వస్తే గానీ ఏం జరిగింది వాళ్ళు మాట్లాడడానికి వీలు ఉంటుంది మనకి. అలాగే ఈ పైలట్ గురించి ఏమైనా స్పష్టమైన సమాచారం అందిందా శ్రీనివాస్? పైలట్లు గానీ లోపల ఉన్నది ఇంకా ఎవరు, ఆ క్రాఫ్ట్ దేనికి ఏ కంపెనీకి సంబంధించిన క్రాఫ్ట్, దాని నెంబర్, అలాంటి వివరాలు ఏమి మనకు రాలేదు. అయితే ఇవన్నీ వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన అధికారులు ధృవపరిస్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు వాళ్ళకి. మరి ఎంతసేపట్లో దీనికి సంబంధించిన పక్కా సమాచారం బయటకు రావచ్చు శ్రీనివాస్? మనం 2-3 గంటల్లో రావచ్చు వాళ్ళకి. ఇక ఎందుకంటే టోటల్ బిల్డింగ్ పైన కింద ఏది ఉంటే చుట్టుముట్టు దానికి సంబంధించిన తర్వాత ఈ పబ్లిక్ పెద్ద జనాల పరిస్థితుల్లో ఈ మధ్యలో పడింది కాబట్టి చుట్టూ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళి పెద్ద ఎత్తున జనం పోగారు. వీళ్ళను కంట్రోల్ చేయడానికి లోకల్ పోలీసు టైం సరిపోతుంది. అయితే పైన అక్కడ రెస్క్యూ టీం ఒకటి ఉంది, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఆ శకలాలను విడదీయడానికి. అలాగే గాయపడిన వారిని ఎక్కడికి తరలించారు శ్రీనివాస్? ఆ వివరాలు ఏం చెప్పట్లేదు వాళ్ళకి, మనకు కూడా ఏం సమాచారం లేదు దానిపైన వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైన్ లో సిద్ధంగా ఉండండి.